కీర్తనలు 48వ అధ్యాయము. 48వ అధ్యాయము మొదటి వచనాన్ని అందరం కలిసి చదవడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తన 48వ అధ్యాయము మొదటి వచనం. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడనై ఉన్నాడు. తిరిగి యెషయా గ్రంథం 9వ అధ్యాయము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం కలిసి చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం అందరం కలిసి చూద్దాం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముడను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. చాలు. దేవుడి కొద్ది భాగాల్ని మనం ఇంటికిలో దీవించలాగున ప్రార్థన చేసుకుని మనం ఈ వాక్య భాగాలను ధ్యానిద్దాం. ప్రేమైన మా తండ్రి, పరిశుద్ధుడుగు మా దేవా, నీ పాదములకు స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి ఇంతవరకు మమ్మల్ని కాపాడుతూ వచ్చినందుకు స్తోత్రములు. మరొక ప్రభుదినము మీరు మాకు దయచేస్తూ వచ్చినందుకు నీకు వందనాలు. అయితే నమ్మ తండ్రి, నీ ప్రజలందరితో కలిసి మిమ్మల్ని స్తుతించట కొరకాయి మీరు మమ్మల్ని సిద్ధపరుస్తూ వచ్చిన ప్రేమంతటి కొరకై స్తోత్రములు. గొప్ప దేవా, మమ్మల్ని ప్రేమించి మా కొరకు మీ ప్రాణమిచ్చి మమ్మల్ని రక్షించుకొని లోకంలో నుండి మమ్మల్ని ప్రత్యేకపరుచుకొని నీ ప్రజలుగా, నీ సొత్తుగా, నీ స్వకీయ సాంపాద్యముగా, నీ ఇంటి వారముగా మమ్మల్ని చేస్తూ వచ్చినందుకు నీకు అంత వందనాలు. దయగల తండ్రి, మా హృదయంలో మీరుంచిన శుభప్రదమైన నిరీక్షణ కొరకై స్తోత్రములు. ఒక దినం మీరు వస్తున్నారు, మిమ్మల్ని చూస్తామనేటువంటి శుభప్రద నిరీక్షణ మీరు మాకు దయచేశారు. ఈ నిరీక్షణ అన్ని పరిస్థితుల్లో, అన్ని వేళల్లో మమ్మను ధైర్యపరుస్తూ దేవా, మమ్మను నా తండ్రి ఆదరిస్తూ ఆదుకుంటూ నా తండ్రి మిమ్మల్ని బట్టి ధైర్యంగా బ్రతికేటువంటి కృపనిస్తూ వచ్చినందుకు నీకు ఎంతో వదనాలు. నిరీక్షణ కలిగినటువంటి గుంపులోనికి మమ్మల్ని చేర్చిన దేవానికి స్తోత్రములు. దయగల తండ్రి, ఈ లోకంలో మేము బ్రతుకుతున్నామంటే ఒక నిరీక్షణ మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఒక గురి అనగా ఈ లోకంలో మేము కళ్ళు మూస్తే పరమందు పరిశుద్ధులతో నా తండ్రి, దేవాన తండ్రి మా కళ్ళు తెరుస్తామనేటువంటి శుభ నిరీక్షణ మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇలాగున తండ్రి, అయినా ఉదయకాలం నీ సన్నిధికి తీసుకొచ్చిన బిడ్డలందరి కొరకై స్తోత్రాలు. గత వారమంతా నా తండ్రి, మా తండ్రిగా, మా దేవునిగా, మా కాపరిగా నా తండ్రి, అన్ని పరిస్థితుల్లో, అన్ని వేళల్లో నా తండ్రి మేమైతే మర్చినా మీరు మమ్మను మర్చిపోలేదు. దేవా, మరువని విడవని ఎడబాయిని ప్రేమ కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ అన్ని పరిస్థితుల్లో మాకు సమీపంగా ఉంటూ వచ్చారు తండ్రి. మా మరణాలకు ఇస్తూ వచ్చారు. తిరిగిన తండ్రి, ఏదైనాము నీ సన్నిధికి తీసుకొచ్చారు. నీ ప్రజలతో కలిసి మిమ్మల్ని ఘనపరచుట కొరకాయి సజీవ యాగముగా మా ప్రాణాత్మ దేహాలతో నీ సన్నిధిలో కనపడి మిమ్మల్ని స్తుతించుట కొరకాయి మమ్మల్ని సిద్ధపరుస్తూ వచ్చిన ప్రేమంతటి కొరకై స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ మీ ఆధీనంలో ఉంచుకునైనా తీసుకొచ్చిన ప్రజల కొరకై స్తోత్రాలు. రావలసిన ప్రజలను మీరే త్వరపెట్టి నడిపించండి. మీరే మీ వాక్య భాగముల నుండి నా తండ్రి మీరే నా తండ్రి ప్రభ మాకు నా తండ్రి ఆత్మీయ ఆహారాన్ని ప్రభావ పంచిపెడుతున్నామని ప్రార్థిస్తున్నాం. మా కొరకులది నా తండ్రి దేవా మాతో మాట్లాడి తండ్రి సంతోషముతో కృతజ్ఞతతో నా తండ్రి మిమ్మల్ని ఆరాధించి ఘనపరిచి స్తుతించట కొరకై సిద్ధపరుస్తాం. నిష్ప్రయోజకుని బలహీనుడి తండ్రి, మానవ హద్దుబాటులో జరిగించిన ప్రతి దోషాన్ని మన్నించి నా తండ్రి నీ శిలువ రక్తముతో కడిగి మనుషుని స్థానంలో మీరు ఉండండి. నేను ఎంతో బలహీనుడి తండ్రి, బలహీనమైన శరీరాన్ని మీ ఆధీనంలో ఉంచుకుంటూ సహాయం ఇచ్చేయమని
గత వారమంతా నా తండ్రి నాకు కూడా మీరు తోడుగా ఉండి రకాల ప్రయాణాల్లో పనులన్నింటిలో మీరు తోడుగా ఉండి క్షేమంగా మీ సన్నిధికి నా తండ్రిని ప్రజల యొద్దకు నన్ను కూడా తీసుకుని వచ్చిన ప్రేమకై స్తుతిస్తూ ముందున్న సమయం దేవునికరంగా చేసి మహిం పొందమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. చాలు. దేవుని మహాకృప చేత దేవుని మనల్ని ప్రేమించి మరొక ప్రభు దినములోనికి మనల్ని ప్రవేశపెడుతూ వచ్చాడు. గత వారమంతా మన దేవుడు మంచి కాపరి మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడుతూ వచ్చాడు. ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణమిచ్చి మనల్ని రక్షించుకొని ఒక మంచి మాట ఉంది. అదే కీర్తన 48 చివరి వచనములో 14వ వచనములో ఒక మాట ఉంది. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. సదాకాలము మనకు దేవుడుగా ఉన్నట్టు కొరకే ప్రభు మనం రక్షించుకున్నాడు. సదా అంటే ఎల్లప్పుడూ అన్ని పరిస్థితుల్లో ఆయన మనకు దేవుడుగా ఉండేదాని కొరకే పరలోకముని లోకానికి వచ్చి మనల్ని రక్షించాడు. రక్షించబడిన తర్వాత దేవుడు మన ద్వారా కోరుకునేది ఏంటంటే మన హృదయంలో నుండి వచ్చేటువంటి కృతజ్ఞత, స్తుతి, ఆరాధన. కృతజ్ఞులమై ప్రభువును సేవించే ప్రజలముగా మనం ఉండాలి. సైలెంట్లో పెట్టుకోండి. ఇలాగున ప్రభు మనం రక్షించిన తర్వాత దేవునికి మన జీవితాల ద్వారా మహిమ తెచ్చేది ఏంటంటే ఆరాధన. ఏదైనా సర్వ ప్రపంచమంతా ఆయా స్థలాల్లో కూడుకొని ప్రభువును గణపరుస్తున్నారు. దాని అర్థం ఏంటంటే ప్రభువును గణపరుస్తున్నారు. దాని అర్థం ఏంటంటే అమ్మా దయచేసి సెల్లు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇది చాలా ఆటంకం, అభ్యంతరం అందరికీ. నేర్చుకోవాలి, అన్నీ నేర్చుకోవాలి. అదన్నా ఏదన్నా బలమైన కారణం అంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. దేవుని కంటే ఎక్కువగా మనకేం లేదు. అందుకని వాక్యం చెప్తుంటే మాట్లాడడము అది క్రమము కాదు. బయటికి వెళ్ళండి, లేదా సైలెంట్లో ఏదైనా మా అక్క, మా అమ్మ దేవుని సన్నిధిలో ఉంటారు, వారు ఫోన్ ఎత్తరు అని వారికి అర్థమయ్యేటట్టుగా మనము మన భక్తి జీవితాన్ని కొనసాగించాలి. అంతేగాని ఎప్పుడు పిలిచినా హలో అంటే ఇది మామూలు అనుకుంటారు. సో ఏది ఏమైనా సరే ప్రభు మనల్ని ప్రేమించి రక్షించుకున్నారు. కారణం ఏంటంటే మన జీవితాల ద్వారా ఆయనకు మహిమ కలగాలని. అందుకని మనం చదువుకున్న భాగంలో మనం చూస్తే 48వ కీర్తన 1వ వచనంలో మన దేవుని పట్టణమందు అది మొట్టమొదటిగా మన దేవుడు గొప్పవాడు. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన గొప్ప దేవుడు. గొప్ప దేవుడు మనకేం చేశాడంటే గొప్ప రక్షణనిచ్చాడు. చూడమాట మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయము 19వ అధ్యాయము 5వ వచనం చదవండి. యెహోవా ఇశ్రాయేలుకందరికీ గొప్ప రక్షణ కలగచేసిన గొప్ప దేవుడు మనకేం చేశారండి? గొప్ప రక్షణనిచ్చాడు. గొప్ప దేవుడు గొప్ప రక్షణనిచ్చాడు. అర్థం ఎందుకు ఈ గొప్ప రక్షణ అంటే పాపాన్ని బట్టి గొప్ప చిక్కులో ఉన్నటువంటి పరిస్థితి మనది. అర్థం ఆ చిక్కు ఎలాంటిదంటే గొప్పది. పాపాన్ని బట్టి గొప్ప చిక్కులో పడినటువంటి మానవాల్ని రక్షించేదాని కొరకై గొప్ప దేవుడు గొప్ప రక్షణ. పాపాన్ని బట్టి గొప్ప చిక్కులో ఉన్నటువంటి మనల్ని ప్రభు రక్షించాడు. ఏంటి ఆ చిక్కు అంటే ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంది. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఆదికాండము 6వ అధ్యాయం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదియు
ఆ, ఆ, ఆ. అది పాపాన్ని బట్టి గొప్ప చిక్కులో ఉన్నాం. నరుల హృదయము ఏంటనే చదవండి ఆ మాట చదువు. మొదటి నుంచి చదువు మాట 6:5 మొదటి నుంచి. నరుల చెడుతనము భూమి మీద గొప్పది. దీని కొరకే నేను చదివించింది. గొప్ప దేవుడు గొప్ప రక్షణ మనకిచ్చి, అర్థనా ఏ పరిస్థితుల్లో ఇచ్చాడనంటే, గొప్ప పాపం నరుల చెడుతనము భూమి మీద గొప్పది. ఇలాంటి భయంకరమైనటువంటి గొప్ప పాపములో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే, ఆయన విడిపించేదాని కొరకై ఆయన లోకానికి వచ్చాడు. ఆదికాండం 4వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవండి. ఆదికాండం 4వ అధ్యాయము. నా దోష శిక్ష గొప్పది. చూసారా, దేవుడు గొప్ప దేవుడు, గొప్ప రక్షణ మనకిచ్చాడు. పాపాన్ని బట్టి గొప్ప పాపములో ఉన్నటువంటి మనల్ని దేవుడు ప్రేమించి రక్షించుకుంటూ వచ్చాడు. గొప్ప నా దోష శిక్ష ఎలాంటిదంట? నేను భరింపలేనంత గొప్పది. దయగల దేవుడు మనల్ని ప్రేమించి, ఆయన మనల్ని ప్రేమించి గొప్ప అపాయములో, పాపాన్ని బట్టి గొప్ప అపాయములో ఉన్నటువంటి మనకు దేవుడు ఏం చేశాడంట? గొప్ప రక్షణనిచ్చాడు. అందుకనే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణ. ప్రేమైన సహోదరుడా, సహోదరి, దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ గొప్పది. దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ గొప్పది. ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకు దయచేస్తూ వచ్చాడు. గొప్ప దేవుడు గొప్ప రక్షణ మనకిచ్చాడు. అందుకనే ఓ ఇశ్రాయేలు, నీది భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. ఓ ఇశ్రాయేలు, నీది భాగ్యము ఎంత గొప్పది, ఎంత గొప్ప భాగ్యము నీకు, ఎంత గొప్ప భాగ్యం. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవరు? అర్థంగా, ఎందుకంటే మనల్ని పోలిన వారు ఎవరు లేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే గొప్ప దేవుడు మనకు దొరికాడు. గొప్ప దేవుని యొక్క రక్షణలో మనము భద్రపరచబడుతున్నాం. గొప్ప దేవుడు మనకు శుభప్రదమైనటువంటి నిరీక్షణ కొరకై ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఒక నిరీక్షణతో కూడినటువంటి బ్రతుకును ప్రభు మనకు దయచేస్తూ వచ్చాడు. ఒకప్పుడైతే గురి లేదు, ఒకప్పుడైతే ఈ నిరీక్షణ లేదు, ఒకప్పుడైతే ఈ ధైర్యం లేదు, ఒకప్పుడైతే ఈ దేవునికి దూరంగా ఉంటూ వచ్చాం. అయితే దేవుడు కనికరించి మనల్ని ప్రేమించి మనల్ని రక్షించి అర్థం గొప్ప రక్షణ, గొప్ప రక్షణ మనకు దయచేస్తూ వచ్చాడు. మొట్టమొదటిగా దేవుడు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ బట్టి ప్రభును స్తుతించాలి. ఓ దేవా, నరుల చెడుతనము భూమి మీద గొప్పది, వారి హృదయ ఆలోచనలన్నీ ఎల్లప్పుడూ కేవలము చెడ్డవి. నా జీవితంలో నేను కూడా ఇలాంటి స్థితిలో ఉన్నాను. నా ఆలోచన మంచిది కాదు, నా జీవితం మంచిది కాదు, నా బ్రతుకు మంచిది కాదు. తల్లి గర్భంలో జన్మతః కర్మతః పాపిని. అలాంటి పాపములో ఉన్నటువంటి నాకు గొప్ప అపాయకరమైనటువంటి పరిస్థితి, అలాంటి పరిస్థితికి సమీపంగా ఉంటూ వచ్చాను. పాపాన్ని బట్టి గొప్ప అపాయానికి నేను దగ్గరగా ఉంటూ వచ్చాను. అయితే నన్ను ప్రేమించి పరలోకము నుండి నన్ను తేరి చూచి నన్ను రక్షించిన కొరకై ఈ భూమి మీదకి వచ్చావు. నన్ను రక్షించిన కొరకై ఈ భూమి మీదకి వచ్చి నా స్థితిని చూశావు. అందుకనే ఒక భక్తుడు పాట రాస్తాడు, నా స్థితి చూసి నన్ను గమనించి. ఏం పాట అండి అది? నా స్థితిని చూసి నన్ను గమనించి నా కొరకై సిలువలో బలి అయ్యాం. చూసారా, మన స్థితిని ఆయన తేరి చూశాడు, మన పరిస్థితిని ఆయన తేరి చూసి అర్థం, అయ్యో పాపాన్ని బట్టి గొప్ప ప్రమాదానికి, గొప్ప అపాయానికి, గొప్ప మరణానికి నీ సిద్ధంగా ఉన్నటువంటి. అందుకనే అక్కడ ఆదికాండం 4వ అధ్యాయంలో చూస్తూ వచ్చి, నా దోష శిక్ష బహు గొప్పది, వారి ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది, అది తీరక అట్లుండవలసినదే. అలాంటి స్థితిలో ఉన్నటువంటి దేవుడు మనల్ని ప్రేమించి
గొప్ప అపాయము నుండి, గొప్ప భయంకరమైనటువంటి పాపము నుంచి మనల్ని తప్పించి గొప్ప రక్షణ దయచేశాడు. మనం ఎవరమంటే నిజంగా గొప్ప రక్షణకు పాత్రలు. దేవుడు మనకు గొప్ప రక్షణ ఇచ్చాడు. అందుకనే అంటాడు, ఓ ఇశ్రాయేలు, నీదు భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవరయ్యా. నిజంగా ఇలాంటి గొప్ప రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుని బట్టి ఉదయకాలం ప్రభువును మనం స్తుతించాలి. గొప్ప దేవా, మీరు నాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ కొరకాయి నీకు స్తోత్రములు. గొప్ప భయంకరమైనటువంటి పాపములో ఉన్నటువంటి నన్ను రక్షించి నీ కుమారునిగా కుమార్తెగా చేసుకున్నావు, ఇందుకొరకాయి స్తుతిస్తాను. రెండవదిగా మనం చూస్తే ఈ గొప్ప దేవుడు మన పక్షాన చేసినటువంటి మేలు ఏంటంటే ఆయన మనకు బలముగా ఉంటూ వచ్చాడు. ఆయన మనకు గొప్ప బలము. రక్షించిన తర్వాత దేవుడు మనల్ని బలపరుస్తూ వచ్చాడు. అందుకనే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. గొప్ప కార్యములు చేయుట కొరకే ఆయన ప్రభు మనల్ని రక్షించుకున్నాడు. మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి గొప్ప రక్షణ ఇవ్వడం మాత్రమే కాదు, కానీ గొప్ప బలాన్ని మనకిచ్చాడు. అందుకనే భక్తుడైన దావీదు అంటాడు, యెహోవా నా బలము. యెహోవా నా బలం ఎక్కడుందమ్మా అంట? కీర్తనల గ్రంథం 18వ అధ్యాయంలో మాట మనం చూస్తాం. గొప్ప దేవుడు నీకు బలముగా ఉండి నిజంగా బలహీనమైనటువంటి ప్రతి పరిస్థితుల్లో బలాన్నిచ్చి మనల్ని నడిపిస్తూ వచ్చి, యెహోవా నా బలము, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దుర్గము. చూసారా? రెండవదిగా మన దేవుడు గొప్ప దేవుడు మాత్రమే కాదు, గొప్ప రక్షణనివ్వడం మాత్రమే కాదు, కానీ గొప్ప బలముతో మనల్ని బలపరుస్తున్నాడు. మనమైతే బలహీనులమే, కొన్నిసార్లు ఆగలేక సాగలేక ఉంటాం. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఆయన ఆదరిస్తూ వచ్చాడు, ఆయన ధైర్యపరుస్తూ వచ్చాడు, ఆయన బలాన్ని ఇస్తూ వచ్చాడు, ఆయన ఓదారుస్తూ వచ్చాడు. కృంగుదలలో, నిరుత్సాహంలో, అధైర్య పరిస్థితుల్లో, నిజంగా నడవలేని పరిస్థితుల్లో నిజంగా దేవుడు మనల్ని నడిపిస్తూ వచ్చాడు. దేవా, నేను బలహీనుడనయ్యా, నేను బలహీనురాలనా అన్నప్పుడు తన బలాన్ని మనకిచ్చి ఆయన మనల్ని బలపరుస్తూ వచ్చాడు. చూసారా? ఆయన గొప్ప దేవుడు మాత్రమే కాదు, కానీ ఆయన మనకు బలమండి. ఆయనను బట్టి మనం బలము తెచ్చుకొని మనకిచ్చిన రక్షణలో కొనసాగేటువంటి కృప దేవుడు మనకిస్తూ ఉన్నాడు. అర్థందా? ఈ గొప్ప దేవుడు మనకు గొప్ప బలము. అర్థందా? యెహోవా నా బలము. దేవుడు నిజంగా బలమైనటువంటి పాత్రగా, బలమైనటువంటి సాధనముగా, బలమైనటువంటి అర్థందా తన పనిముట్టుగా ఆయన మనం ఏర్పరచుకున్నాడు. అందుకనే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, నా మహిమ నిమిత్తము నేను ఏర్పరచుకున్నటువంటి నా జనులు. అర్థందా? ఆయన మహిమ కొరకే, ఆయన పని కొరకే, ఆయన నామము ఘనపరచ బలుట కొరకే ప్రభుని ఏర్పరచుకున్నాడు. ఆయనే మనకు గొప్ప బలము. మనమైతే బలహీనుడమే, మనమైతే శక్తిహీనుడమే. అయితే ఆయన్ని ఆశ్రయించినప్పుడు, బలమైనటువంటి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, మన బలహీనతలో ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తామో బలమైనటువంటి తన హస్తము మనల్ని పట్టుకొని బలపరిచేది. కొన్నిసార్లు కృంగుదలలో, అధైర్య పరిస్థితుల్లో, నిరుత్సాహ పరిస్థితుల్లో, సాగలేని పరిస్థితుల్లో ప్రభువా తండ్రి అంటే ఆపత్కాలంలో ఆదుకునే దేవుడు, కష్టకాలంలో మొరపెడితే ఉత్తరమిచ్చేటువంటి దేవుడు. అందుకని 107వ కీర్తనలో చూడ మాట, కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం, కీర్తనలు 107వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక, విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. చూసారా? ఏ మాట పలుకుతారంటే, దేవా 6వ వచనంలో చూస్తే
వారు కష్టకాలమందు, చదవండి అమ్మా మాట, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆ అదే బలమైనటువంటి దేవుడు. కష్టకాలములో మొరపెట్టినప్పుడు, ఆపత్కాలములో మొరపెట్టినప్పుడు, అర్థం అలాంటి పరిస్థితుల్లో మనము మొరపెట్టినప్పుడు, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి, ఎన్ని ఆపదలు మన కొరకు పొంచుకొని ఉన్నాయి ఆలోచించేయండి. ఎన్ని ఆపదలు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు, ఎన్ని ఆపదలు. అందుకనే భక్తుడు పాట రాస్తాడు, ఆపదలు నన్ను వెన్నంటియున్న నా కాపరి నీవై నన్ను ఆదుకోలేదా? ఆపత్కాలంలో ఆదుకుంటూ వచ్చాడు. కష్టకాలంలో ప్రభా నా పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి, నా స్థితి ఏంటయ్యా అన్నప్పుడు ఆదరిస్తూ వచ్చాడు. వారు కష్టకాలములో యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని, ఉదయకాల బలమైనటువంటి దేవుడు బలహీనమైనటువంటి ప్రతి పరిస్థితుల్లో నిన్ను ఆదుకుంటూ వచ్చాడు, మనల్ని ఆదరిస్తూ వచ్చాడు, మనల్ని ధైర్యపరుస్తూ వచ్చాడు. అంతేకాదు కానీ ఆయన మనకు సమీపముగా ఉండి మన మొరను ఆలకిస్తూ వచ్చాడు. ఆయన మనకు సమీపముగా ఉండే దేవుడు, గుర్తుపెట్టుకోండి. మనం రక్షించిన దేవుడు, మనకు గొప్ప రక్షణ దయచేసినటువంటి దేవుడు, మన కొరకు ప్రాణమిచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి దేవుడు, ఆయన మనకు దూరంగా ఉండే దేవుడు కాదు ఎప్పుడు కూడా. మనం ఒకవేళ పరిస్థితులను బట్టి దూరంగా ఉంటామేమో, కానీ పరిస్థితులను బట్టి మనం దూరం అయిపోతాం, కానీ దేవుడు మాత్రం మనకు దూరంగా ఉండే దేవుడు కాదు. ఆయన మనకు సమీపముగా ఉండే దేవుడు. తనకు మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన ఎక్కడ ఉంటాడంటమ్మా? సమీపముగా ఉంటాడంట. నీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నిన్ను రక్షించినటువంటి దేవుడు. అమ్మా అయ్యా, నీకు సమీపంగా ఉండే దేవుడు. అందుకని దావీదు అంటాడు, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు, నేను కదల్చబడను. ఆయన ఎప్పుడు కూడా నీ ప్రక్కనే ఉంటాడు, నీతోనే ఉంటాడు. యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో ఉందునని వాగ్దానం చేసిన దేవుడు. అనేక సార్లు మనల్ని మర్చిపోడు, మనం వెంటనే ఉంటాడు. మనం మర్చిపోయినప్పుడు దేవుడు కొన్నిసార్లు బాధపడతాడు, అయ్యో నా బిడ్డ నన్ను మర్చిపోయి ప్రవర్తిస్తుంది, ఏమవుతుందో ఏమో అని. వెంటనే ఆయన తిరిగి ఆయన సన్నిధికి వచ్చేంత వరకు ఆయన ప్రేమగల హస్తాలు నీ వైపు చాపుతూనే ఉంటాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనంలో, తమ ఆలోచనలను అనుసరించి లోబడిన ప్రజల వైపు దినమంతా నా చేతులు. ప్రతిసార్లు మనం ఆయన మర్చిపోయినప్పుడు మరువని దేవుడు మన వైపు తన చేతులు చాపుతూనే ఉంటాడు. తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గము నడుచుకొనుచు లోబడినోళ్ళని ప్రజల వైపు. కొన్నిసార్లు మనం మర్చిన దేవుడు మనల్ని మరువక తన ప్రేమగల హస్తాలు మన వైపు చాపుతూనే ఉంటాడు. రెండవదిగా, మనం రక్షించినటువంటి దేవుడు గొప్ప దేవుడు మాత్రమే కాదు, కానీ ఆయన బలమైనటువంటి దేవుడు. ఇంకా కొద్దిగా ముందుకెళ్తే 13వ వచనంలో కూడా అదే మాట ఉంది. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని, లేదంటారా? అదే కాలం ఆలోచించేయండి. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శోధనలు, ఎన్ని వ్యాధులు, ఎన్ని గండాలు, ఎన్ని నష్టాలు ప్రభు దాటించాడండి. నీ సొంత బలం అనుకున్నావా? నీ సొంత శక్తి అనుకున్నావా? నీ సొంత జ్ఞానం కాదు. దేవుని మహాకృప చేత గత దినాల్లో నిజంగా భయంకరంగా 3 కరోనా టయాలు నిజంగా దేవుడు మనల్ని దాటిస్తూ వచ్చాడు. ఆపత్కాలమందు ఆయన ఆదుకుంటూ వచ్చాడు. ఎంతమంది మన కళ్ళ ముందు నిజంగా వెళ్ళిపోయారు. అయితే ఆపదలో ఆయన మనల్ని తన పర్ణశాలలో దాచి కాపాడుతూ వచ్చినాడు. మన శక్తి కాదు, మన బలం కాదు, మనకంటే గొప్పవారు, మనకంటే నిజంగా బలవంతులు, అందచందాలు కలిగిన వారు ఎంతోమంది వెళ్ళిపోయారు. కానీ ఆయన మహాకృప చేత ఇంకా నిన్ను సజీవురాలుగా ఉంచారంటే ఆయన నామము నీ ద్వారా ఇకనైనా ఘనపరచబడుటకే. గుర్తుపెట్టుకోవాలి, ఆయన నామ ఘనత కొరకే నిన్ను ఆయన బ్రతికిస్తూ వచ్చాడు. ఓ దేవా, నీ నామ ఘనత కొరకు నన్ను రక్షించుకున్నావు, నీ నామ ఘనత కొరకు నన్ను ఏర్పరచుకున్నావు, నీ నామ ఘనత కొరకు నన్ను బ్రతికించావు తండ్రి. ఇందుకొరకై నేను నిన్ను స్తుతిస్తా. అందుకనే 13వ వచనంలో, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి
ఆపదలో నుండి వారిని విడిపించెను. 19వ వచనంలో కూడా అదే మాట ఉంది. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, విడిపించెను. అర్థం. అంత మాత్రమే కాదు కానీ 28వ వచనంలో శ్రమకు తాళలేక అదే శ్రమకు తాళలేక ఏం చేశారంట? యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని. రెండవదిగా మనం చూస్తే మన దేవుడు బలమైనటువంటి దేవుడు. తన బలమైన హస్తాలతో మనల్ని కాపాడుతూ వచ్చాడు. తన బలమైన హస్తాలతో మనల్ని కాపాడి ఆదుకుంటూ వచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ మూడవదిగా మన దేవుడు మనల్ని గొప్ప జనాంగముగా చేస్తూ వచ్చాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక మంచి మాట ఉంది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 7వ వచనం చదవయ్యా. ఏలైనగా చూసారా? ఏలైనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా, ఈ మాట గమనించాలి, ఆయనకు మనము మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు. చూసారా? ఏ దేవుడు ఉన్నాడా? దేవుడు మనల్ని గొప్ప జనముగా మనల్ని చేసుకున్నాడు. అర్థంగా ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. మన మొరను ఆలకిస్తూ వచ్చాడు. మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. చూసారా? మన దేవుడు ఆయన మనల్ని గొప్ప జనముగా చేశాడు. మన మొరను ఆలకించి ఆయన గొప్ప జనముగా చేసి ఆయన మన ప్రార్థనలకు సమీపంగా ఉండి మన మొరను ఆలకిస్తూ వచ్చాడు. అర్థమదే. మూడవదిగా మన దేవుడు మనకు గొప్ప దేవుడుగా ఉండి మనకు సమీపముగా ఉండి గొప్ప జనాంగముగా మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇందుని బట్టి ప్రభుని మనం ఆరాధించి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 6-7 వచనాలు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 6-7 వచనాలు మరొక మాట చూడమాట. ఈ మాట గమనించండి. నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. మనం ఎవరమంట? దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి ప్రజలమ్మ. ఎంత మంచి మాట అండి అది. ఓ దేవా, మీ కొరకు నన్ను ప్రతిష్ఠించుకున్నావు. అర్థమైందా? గొప్ప జనంగా నీ కొరకు నన్ను ప్రతిష్ఠిత జనముగా నన్ను ఏర్పరచుకున్నావు తండ్రి. ఎందుకొరకై నిన్ను స్తుతిస్తానయ్యా. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది మనం ఏంటంటే, గొప్ప జనము. ఆయన కొరకు మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు. ఎవరి జనాంగం అంటే ఆయన కొరకు మనల్ని ఆయన ప్రతిష్ఠత, ఆయన మహిమ కొరకు, ఆయన కార్యముల కొరకు, ఆయన నామఘనత కొరకు దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. అర్థంగా విలువ పెట్టి కొన్నటువంటి నా సొత్తు. అర్థంగా విలువ పెట్టి కొన్నటువంటి ఆయన సొత్తుగా నిన్ను ఆయన ఏర్పరచుకొని ఆయన నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. అర్థంగా కీర్తనల గ్రంథం 139వ అధ్యాయంలో మరొక మాట ఉంది చూడండి. మాట కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము 17వ వచనం. దేవాని తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. చూసారా? దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తము ఎంత గొప్పది. గొప్ప దేవుడు శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి గొప్ప తలంపుతో, గొప్ప ఆలోచనతో ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. అర్థంగా ఆయన గొప్ప తలంపుతో ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన మన పక్షాన ఆయనకు ఉన్నటువంటి తలంపులు, నాలుగవదిగా గొప్ప తలంపులు, శ్రేష్టమైనటువంటి ఆయన తలంపులు. అందుకనే అంటాడు, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. అర్థంగా నాలుగవదిగా గొప్ప తలంపు ఆయన మన ఎడల కలిగి ఉన్నాడు. ఆయన ఆలోచనలు
గొప్పవి. కీర్తన 92వ అధ్యాయము 5వ వచనంలో ఆ మాట ఉంది. చదవండి ఆ మాట. కీర్తన 92వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలతి శ్రేష్టమైనటువంటి ఆలోచన, శ్రేష్టమైనటువంటి తలంపులు, గొప్ప తలంపులు ఆయన మన ఎడల కలిగినాడు. ఇది ఎన్నోది? 4వ ఆశీర్వాదం. మొట్టమొదటిగా గొప్ప రక్షణ దేవుడు మనకిచ్చాడు. గొప్ప బలముగా ప్రభు మనకు ఉన్నాడు. ఆయనే మనకు బలము. ప్రతి బలహీనతలో బలాన్నిచ్చి ఆయన మనల్ని నడిపించే దేవుడు. మూడవదిగా దేవుడు మనల్ని గొప్ప జనముగా ఆయన మనల్ని చేసుకున్నాడు. గొప్ప జనముగా చేసుకున్నాడు. నాలుగవదిగా మనం చూస్తే ఆయన ఏం చేశాడమ్మా? శ్రేష్టమైనటువంటి తలంపులు మన ఎడల ఆయన కలిగి ఉన్నాడు. అర్థమైందా? అంత మాత్రమే కాదు, కానీ చివరిగా మనం చూస్తే ఆయన గొప్ప మన ఎడల ఆయనకున్నటువంటి ఆలోచన గొప్పది. ఒక దినం ప్రభువును చూస్తామనేటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ మనకిచ్చాడు. విశ్వాసముతో మన యొక్క నిరీక్షణ కలిగినటువంటి జీవితం ప్రభు మనకు దయచేస్తూ వచ్చాడు. నిరీక్షణ కలిగినటువంటి గుంపులోనికి ప్రభు మనల్ని తీసుకొని వచ్చాడు. ఇందును బట్టి ప్రభును ఇదొక గొప్ప మర్మం. ఏంటంటే ఆ మర్మం ఏంటంటే, ఒక దినాన మనము ప్రభును చూస్తామనేటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ. శుభప్రదమైనటువంటి నిరీక్షణ, ఇదే గొప్ప మర్మం. అందుకనే అంటాడు కీర్తన 16వ అధ్యాయంలో భక్తుడు ఒక మంచి మాట అంటాడు. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయంలో 16వ అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాం. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఈ భాగం మనకు జ్ఞాపకం చేసేటువంటి సత్యం ఏంటంటే, ఈ భాగము నిజంగా ఆయన గొప్ప మర్మం ఏంటంటే శుభప్రదమైనటువంటి నిరీక్షణ. ఒక దినం ప్రభు వస్తున్నాడు, ఆయన చూస్తామనేటువంటి నిరీక్షణ. ఒక దినము సంఘము ఎత్తబడుతుంది. మధ్యాకాశంలో నిజంగా ప్రభు రానయ్యున్నాడు. సంఘము ఎత్తబడి మధ్యాకాశంలో ఆయన కలవబోతుంది. దేవుని పిల్లలందరూ భూమి మీద మరుగైపోతున్నారు. ఒక దినము నిజంగా రెప్పపాటును మనము మార్చబడుతున్నాం. ఇదొక గొప్ప మర్మం, ఇదొక గొప్ప ధన్యత. అందుకని గొప్ప దేవుడు మనల్ని ప్రేమించి నిజంగా మన ఎడల కలిగి ఉన్నటువంటి గొప్ప ఆయనటువంటి ఆలోచనలు, ఆయన సంకల్పం, మన ఎడల ఆయన కలిగినటువంటి గొప్ప మర్మం ఏంటంటే, ఒక దినం ప్రభువును చూస్తామనేటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ. ఇదెంతో గొప్ప మర్మము అని జ్ఞాపకం చేసుకోవాలి. ఉదయకాల సమయంలో మన దేవుడు గొప్ప దేవుడు, గొప్ప రక్షణ మనకిచ్చాడు. గొప్ప అపాయములు ఉన్నటువంటి మనల్ని ప్రేమించి తేరి చూసి మనం రక్షించే దాని కొరకే పరలోకము నుండి లోకానికి వచ్చి ఆయన మన కొరకు తన ప్రాణం ఇచ్చి సెలవులో తన ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు దారులుగా చెందించి మన కొరకు తన ప్రాణం ఇచ్చి ఆయన మనల్ని రక్షించుకున్నాడు. దీన్ని బట్టి ఆయన మనకిచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి ప్రభువుని మనం ఆరాధించాలి. ఆ గొప్ప దేవుడు మనకేం చేస్తాడంటే, ఆయన మనకు గొప్ప బలముగా ఉండి మనల్ని బలపరుస్తున్నాడు. అనుదిన జీవిత యాత్రలు మనమైతే బలహీనులము, కానీ బలమైనటువంటి తన హస్తాలు మనల్ని బలపరుస్తూ కాపాడుతూ నడిపిస్తూ వచ్చాయి. అర్థమే. ఓ ఇశ్రాయేలు, నీది భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు. ఇంత గొప్ప భాగ్యము, ధన్యత మనకి ఇచ్చాడు. ఏంటంటే ఆయన మనల్ని బలపరిచి బలాన్నిచ్చి ఆయన బలముతో మనల్ని నడిపిస్తున్నాడు. మనమైతే బలహీనులమే.
లోకంలో ఉన్నాము, శరీరముతో ఉన్నాము, రక్త మాంసములతో ఉన్నాము. మనమైతే బలహీనమే, కానీ బలహీనమైనటువంటి మనము బలవంతుడైనటువంటి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు తన బలమైన హస్తాలు మనల్ని పట్టుకొని మనల్ని నడిపిస్తూ వచ్చింది. వారి కష్టకాలంలో నాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చాను. వారి ఆపదలన్నింటిలో వారిని తప్పించి రక్షించి కాపాడి బలాన్ని ఇచ్చాడు. అంతేకాదు, మన దేవుడు మనకు సమీపముగా ఉండి మన మొరను ఆలకిస్తూ వచ్చాడు. ఒక మాట చెప్పాలంటే, బలమైనటువంటి దేవుడు మన దేవుడు. గొప్ప బలము ఆయన. యెహోవాయే నా బలమని దావీదు అంటున్నాడు. ఓ దేవా, నాకు గొప్ప బలముగా, నేనైతే బలహీనుడును తండ్రి, బలహీనురాలు. ఎంతటి బలహీనురాలో నీకు తెలుసు. అయితే నన్ను బలపరిచి, నన్ను ధైర్యపరిచి, నన్ను ఓదార్చి, నన్ను నీ సన్నిధికి దినము నడిపిస్తూ వచ్చావు. ఇందును బట్టి నేను నిన్ను స్తుతిస్తా. మూడవదిగా మనం చూస్తే, గొప్ప జనముగా మనల్ని చేసుకున్నాడు. అర్థమే, గొప్ప జనాంగములోనికి మనల్ని తీసుకొని వచ్చాడు. చూసారా? అదే మాట మనం చూస్తూ వచ్చాం ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో. ఇలాంటి దేవుడు ఎవరు, ఇంతగా రక్షించిన దేవుడు ఎవరు అని ఆ మాట మనం స్పష్టంగా చూస్తూ వచ్చాం. 4వదిగా మనం చూస్తే, ఆయన మన ఎట్లా కలిగినటువంటి ఆ గొప్ప తలంపు, అర్థంగా శ్రేష్టమైన ఆలోచనతో ఆయన మనల్ని రక్షించుకున్నాడు. దేవా, నీ తలంపులు నాకెంత గొప్పవి. ఆయన శ్రేష్టమైనటువంటి తలంపులు, ఆయన ఉన్నతమైన ఉద్దేశాలు మన ఎడల ఎంతో గొప్పవి. నీ కార్యములు గొప్పవి, నీ ఆలోచనలు గంభీరమైనవి. మన ఎడల తనకున్నటువంటి ఆలోచన గొప్ప తలం. అంత మాత్రమే కాదు, కానీ గొప్ప మర్మము. నిజంగా ఏంటంటే, ఒక దినాన ప్రభును చూస్తామని శుభప్రదమైనటువంటి నిరీక్షణ ప్రభు మనకిచ్చాడు. ఎంత గొప్ప దేవుడు, మనకు తోడుగా ఉండి కాపాడి నడిపిస్తున్నాడు. చివరిగా నేను చెప్పబోయే మాట ఏంటంటే, ప్రభు త్వరగా రానయ్యున్నాడు. రెప్పపాటున దేవుని ప్రజలందరూ భూమి మీద మార్పు చెందనయ్యున్నారు. మధ్యాకాశంలో ఆయన్ని ఎదుర్కొంటున్నారు. సిద్ధంగా ఉన్నవారు మాత్రమే ఆయన ఎదుర్కొంటారు. సిద్ధపాటు లేకపోతే విడవబడితే ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి. అలాంటి స్థితి నుంచి తప్పించే దాని కొరకై ప్రభు దినాన్ని మనకు దయచేసి దేవుని సన్నిధానంలో ప్రభుని ఆరాధించడం కొరకై ప్రభు మనల్ని సిద్ధపరిచాడు. ఉదయకాలం, ఓ దేవా, మీరు నాకు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకై స్తోత్రం. నాకు ఇచ్చినటువంటి గొప్ప బలము, నేనైతే బలహీనుడను, అయితే నన్ను బలపరుస్తూ వచ్చా, నన్ను ఆదుకుంటూ ఆదరించి ధైర్యపరుస్తూ వచ్చా. ఇందుకొరకై స్తుతిస్తాను. నన్ను గొప్ప జనాంగముగా నన్ను చేసుకున్నావు తండ్రి. అర్థమే, నన్ను గొప్ప జనాంగముగా చేసుకొని నన్ను రక్షించుకున్నావు. అంత మాత్రమే కాదు, నా ఎడల నీకున్నటువంటి తలంపులు ఎంతో గొప్పవి, నీ ఆలోచనలు గొప్పవి. అంతేకాదు, నిజంగా నా ఎడల మీరు కలిగినటువంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశము, అది ఎంత గొప్ప మర్మం తండ్రి. ఒక దినాన నిజంగా నేను చూస్తాననే శుభప్రదమైనటువంటి నిరీక్షణకు నన్ను కూడా పాత్రునిగా చేసుకో. ఏమి చెల్లించి మీరు నేను తీర్చుకోగలను తండ్రి. మీరు నాకు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకై, ఈ రక్షణలో నాకు ఇస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మీ ఆలోచనలన్నిటి కొరకై మిమ్మల్ని స్తుతిస్తానని ప్రభుని 1-2 మాటలతో ప్రభుని మనం ఆరాధన చేద్దాం. మకరించండి, ఆరాధనలోకి వెళ్దాం. ఒక పాట పాడుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం.